నీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుందా? నీ పని వాళ్ళని మీ ఇంట్లో ఇలాగే చూసుకుంటావా? అవును, నాకెలాంటి తారతమ్యాలు లేవు. అసలు మా ఇంట్లో పని వాళ్లే లేరు. వాళ్ళంతా నా ఇంటి మనుషులే. అందరం కలిసే తినేవాళ్ళం, కలిసే ఉండేవాళ్ళం. నీ బ్రతుకది, నీ అర్హత అంతే. పని వాళ్ళని నీ ఇంటి వాళ్ళుగా చూసుకున్నందుకే నీకీ గతి పట్టింది. మమ్మల్ని అదే గతికి తీసుకురావాలన్నా నీ ప్లాను? దయచేసి ఏదేదో మాట్లాడకండి. అసలు నా ప్లేటు గ్లాసు ఎక్కడున్నాయో చెప్పండి చాలు. అబ్బబ్బబ్బబ్బబ్బా, మేడంకి కోపం వచ్చేస్తుందా? నువ్వు పని మనిషివి అంతే. భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓనర్ కానీ నీ ఒంటి మీదకొస్తే కత్తిరించి బయట పడేస్తాను. అర్థమైందా? అది మనసులో పెట్టుకొని ఆ పని చెయ్యాలి. నీ ప్లేటు గ్లాసే కదా నీకు కావాల్సింది. ఇలా తిన్నగా వెళ్ళి లెఫ్ట్కి తిరుగు, అక్కడ పెట్టుంటుంది నీ ప్లేటు. వెళ్ళి తెచ్చుకో. ఏంటి శివగామి, ప్లేట్లు గ్లాసులు పట్టుకుని అలా నిలబడ్డావు? ఓ, భోజనం చేయడానికా? పాపం, ఇది నీకోసం తినడానికి సపరేట్గా ఇచ్చిన ప్లేట్ కదా. నీకు నేను భోజనం వడ్డిస్తాను. నా కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి. నా భోజనం నేనే వడ్డించుకుంటాను. శివగామి, నేనేదో అభిమానంతో వడ్డిస్తాను అని చెప్తున్నాను. నేను వడ్డిస్తే నీకేమన్నా అజీర్ణమవుతుందా ఏంటి? మొహమాట పడుకో. అరే, అయ్యో పర్లేదు, నేను తీసుకుంటాను కదా. పర్లేదు, మొహమాట పడుకో. నువ్వు రా. రా శివగామి. కూర్చో, నువ్వు కూర్చో. డైనింగ్ టేబుల్ మీద కూర్చో. కూర్చో, 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 కూర్చో. నేను స్వయంగా వడ్డిస్తాను. వద్దండి, నేను వడ్డించుకుంటాను. అర్రే, ఇప్పటిదాకా కష్టపడ్డావు. నేను వడ్డిస్తానని చెప్తున్నాను కదా. నెమ్మదిగా ప్రశాంతంగా భోజనం చేయి. చాలు చాలు చాలు. అయ్యో, కష్టపడ్డదానివి, కొంచెం ఎక్కువ తినాలి. వద్దు సార్. పట్టు. ఎక్కువ తినకపోతే బలహీనపడిపోతావు. నువ్విలా ఉంటేనే నిండుగా బాగుంటావు. వెయిట్కు తగ్గ సన్నం అజంతా శిల్పంలాగా, బాపు బొమ్మలా నీట్గా పద్ధతిగా మంచి మోడల్లా ఉంటావు. అయ్యో, నేనేదో తిడుతున్నట్టు ఆ కోపం ఎందుకు? నేనేమైనా అబద్ధం చెప్తున్నానా? కావాలంటే వెళ్ళి అద్దంలో చూసుకో. నీ అందానికి ముచ్చటపడి అద్దమే నీకు కన్ను కొడుతోంది.
ఆఫ్టర్ ఆల్ నేను మనిషిని పొగడకుండా ఉండగలనా? ప్లీజ్, నాకు ఇబ్బందిగా ఉంది. దయచేసి అలా మాట్లాడకండి. అయ్యో, ఎందుకు ప్రతిదానికి అలా ఫీల్ అవుతున్నావు? మంచి చెప్పినా కోపమే, కోప్పడినా కోపమే. ఊప్స్. సరే, తిను తిను. చాలు సార్. ఎక్కువ తింటేనే ఆరోగ్యం, ఆరోగ్యమే అందం, ఆరోగ్యమే మహాబలం. చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకోలేదా? తిను తిను. చాలు 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 చాలు. అప్పడం వేసుకో. ఇంకోటి ఇవ్వనా? లేదు. మా ఇంటి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనం చేసేంత అర్హత ఉందా నీకు? ఏంటి మావా, పనమ్మాయిని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి భోజనం చేపిస్తున్నావు? నేనేమి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి భోజనం చేయించడం లేదు. ఆవిడిగారే నేను కింద కూర్చుంటే భోజనం తినలేను, తినడానికి కష్టంగా ఉంటుంది, ఇక్కడ కూర్చుంటే తినగలను అంటే సర్లే కూర్చో అన్నాను. వాణ్ణెందుకు అంత కోపంగా చూస్తున్నావు? పాపం ఏదో మంచి చేయబోయాడు. నీ ఓవర్ యాక్షన్ ఏమున్నా నా దగ్గర చూపించు. ఆ ప్లేట్ తీసుకో, వెళ్ళి ఓ మూల కూర్చొని తిను. చిన్న అవకాశం ఇస్తే నెత్తి మీద కూర్చొని భోజనం చేసేట్టుంది. ఇవన్నీ మా ఇంట్లో కుదరవు. ముందు ఆ ప్లేట్ తీసుకొని వెళ్ళి ఇక్కడి నుంచి ఒక మూలను కూర్చొని తిను. తీసుకొని వెళ్ళు. అక్కడ కూర్చొని తిను. చూస్తావేంటి? తిను. అయ్యో, ఏమైంది శివగామి? తిను. ఆకలిగా అనిపించట్లేదా? తిను తిను. ఒరే బాలు, అక్కడ ఏం చేస్తా?